ఈరోజు సాక్షిలో ఫ్రంట్ పేజ్ ఒక బ్యానర్ హెడ్డింగ్ మనోడే దోచిపెట్టేద్దామనే శీర్షికన కనిపించింది. ఈనాడు కిరణ్ బియ్యంకుడికి పోలవరంలో ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దాని అంచనా పనులను భారీగా పెంచేసుకుంటూ దాని అంచనాను తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్నది ఈ కథనం. ఇది చూసిన తర్వాత, ఇది చదివిన తర్వాత అనిపించింది, అధికారంలో ఉన్నప్పుడు మన వాళ్ళ ఆర్థిక మన వాళ్ళకు ఆర్థిక ఏమంటారు ఆర్థికంగా బలపడే అవకాశం ఇవ్వడం, మన అనుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించుకునే అవకాశం ఇచ్చేలా చంద్రబాబు నాయుడు గారి విజన్ అభినందించాలేమో సీరియస్లీ. ఎందుకంటే పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీ పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీ పనులను 181 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005లో దక్కించుకున్నారు. అంటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడే కదా కాలువ పనులు స్టార్ట్ అయ్యాయి. 5వ కాలువ కాలువ 5వ ప్యాకేజ్ 181 కోట్లకు 2005లో దక్కించుకున్నారట. 2014లో చంద్రబాబు గారి సీఎం అయ్యాక అప్పటికే ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ పనుల్లో నుంచి ఒక 5 కిలోమీటర్ల కాలువ తవ్వకం, మరో 11 కిలోమీటర్ల పొడవున లైనింగు, 33 కాంక్రీట్ నిర్మాణ పనులను మొత్తం మీద ఒక 60C నిబంధన కింద సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ నుంచి తొలగించారు. అందులో కొన్ని పనులను వాళ్ళ నుంచి తొలగించి ఆ పనులను 142 కోట్లకు యనమల రామకృష్ణుడు గారి బియ్యంకుడు, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మైదుకూరు కడప జిల్లా నుంచి, పుట్టా సుధాకర్ యాదవ్కి చెందినటువంటి కంపెనీకి 5A ప్యాకేజీ కింద 2016 నవంబర్ 30న నామినేషన్ పద్ధతిలోనే కట్టబెట్టారు. 2005లో కంపెనీ కాంట్రాక్ట్ వచ్చింది. 2014లో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఆ ఫస్ట్ వచ్చిన కాంట్రాక్ట్ నుంచి కొన్ని పనులను తప్పించారు. తప్పించి దానికి పోలవరం 5A ప్యాకేజీ అని పేరు పెట్టి టీడీపీ ఎమ్మెల్యే యనమల రామకృష్ణ గారి బియ్యంకుడికి 142 కోట్లకు ఈ కాంట్రాక్ట్ అప్పగించారు 5A అని. అయితే సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్, పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ ఈ ఇద్దరూ చేసిన పనులు పోగా, అంటే పోలవరం ఎడపగల 5A ప్యాకేజీల్లో వీళ్ళిద్దరూ చేసిన పనులు పోగా 2024 నాటికట 81 కోట్ల విలువైన పనులు మిగిలాయట. 81 కోట్ల విలువైన పనులు. ఆ పనుల వ్యయాన్ని 2023-24 ధరల ప్రకారమని 352 కోట్లకు పెంచేస్తూ 2024 సెప్టెంబర్ 3న చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఇద్దరు జయంగా 81 కోట్ల పనులు మిగిలాయి. అవి ధరలు పెరిగాయి, అంచనాలు పెరిగాయి అని చెప్పి 2024 సెప్టెంబర్లో 352 కోట్లకు వాటి అంచనా వ్యయాన్ని పెంచేసుకుంటూ చంద్రబాబు గారి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కొత్తగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టెండర్లను ఈనాడు కిరణ్ వాళ్ళ వియ్యంకుడు రాయల రఘుకి చెందిన RVR ప్రాజెక్టు సంస్థ దక్కించుకున్న తర్వాత సరే వాళ్ళు పనులు చేస్తున్నారు. మధ్యలో నాసిరకం పనులు కొన్ని పత్రికల్లో ఎవరో వార్తలు వస్తున్నాయి పోనీ అని. ఇప్పుడు అవేం చేశారు, ఫస్ట్ 81 కోట్ల పనులు 352 కోట్ల వరకు అంచనా వ్యయం పెంచారు 24లో. ఆ తర్వాత కనీసం 1.5 సంవత్సరం అటు తిరక్కనే ఇప్పుడు ఆ 352 కోట్ల నుంచి వాటి అంచనా వ్యయాన్ని ఈసారి ఏకంగా 796 కోట్లకు పెంచేశారట. అంచనా వ్యయాన్ని 796 కోట్లకు పెంచేశారట. ఓయబ్బా, ఇంజనీరింగ్ నిపుణులే విస్మయం వ్యక్తం చేస్తున్నారట ఇంతగానం అంచనా వ్యయాన్ని ఎట్లా పెంచుతారు అని. అండ్ అంతేకాదట, ఇందులో కొన్ని నిబంధనలు ఉన్నాయట. ఏదైనా ఒక కాంట్రాక్ట్ సంస్థకు పనిచ్చి అయితే అందులో అంచనా వ్యయం పెరుగుతూ ఉంది అని అనిపిస్తే, అందులో అంచనా వ్యయం ఒక 15% పెరుగుతుంది అని అనుకుంటే ఆ పనులను అదే కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించే అధికారం చీఫ్ ఇంజనీర్కు ఉంటుందట. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే
మళ్ళీ టెండర్లు నిర్వహించి వేరే కాంట్రాక్టర్కు అప్పగించాల్సి ఉంటుందట. కానీ ఇక్కడ ఏకంగా అంచనా వ్యయం 444 కోట్ల మేర పెంచేసిన ఈనాడు కిరణ్ వియంకుడు రాయల్ రఘు సంస్థకే మళ్ళీ అదే కాంట్రాక్ట్ ఇచ్చేయడం ఇంజనీరింగ్ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉందట. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందట. పోలవరం ఎడమ కాలువ 5.5A ప్యాకేజీల్లో తాండవ నదిపై నిర్మించిన అక్విడెక్ట్ దాటిన తర్వాత 2 కొండల మీదుగా కాలువ తవ్వాలట. కొండల వైపున కాలువకు ఒక గట్టు, మరోవైపు ఇంకో గట్టు ఉంటుందట. కొండల వైపున కాలువ తవ్వడం వల్ల గట్టు వేయాల్సిన అవసరం లేదట. కొండలకు మరోవైపున 500 నుంచి 600 మీటర్ల పొడవున మట్టి కట్టతో గట్టును వేయడంతో పాటు కాంక్రీట్ రిటైనింగ్ వాల్ను నిర్మించేలా డిజైన్ మార్చారు. ఈ పనులకు 100 నుంచి 150 కోట్ల రూపాయలకు మించి అయ్యే అవకాశమే లేదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారట. కానీ ఒకేసారి అంచనా వ్యయాన్ని 352 కోట్ల నుంచి 796 కోట్లకు పెంచేయడంపై విస్మయం అట. 352 కోట్లు ఎప్పుడు 2024లో, దాన్ని 26 జూన్ వచ్చేసరికి 796 కోట్లకు పెంచారు. ఆ 352 కోట్లు అంతకుముందు 23-24లో కంటే ముందు ఎంతని వాళ్ళు ఇద్దరు కాంట్రాక్టులు చేయంగా మిగిలిపోయింది 81 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయట. తర్వాత అంచనా వ్యయం అది ఇదేసి 352 కోట్లకు పెంచారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 796 కోట్లకు పెంచారు. సో బేసిక్గా ఈ పత్రిక కథనం ఏంటంటే, మనోడే కదా అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి దోచిపెడదామనే ఉద్దేశంతో ఇంత రేట్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు అని. సరే, ఒకటైతే ఫ్యాక్టు, తన సొంత మనుషులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ పని చేయకుండా ఉండరు, తనకు సొంతంగా చాలా దగ్గర కావాల్సిన మనుషులకి. ఇప్పుడు ఇదైనా నిబంధనలు మరొకటి ఇవన్నీ ఎక్కడ ఆపుకోవాలి, తనకు వర్కవో. ఎవరన్నా ఈ విషయాలన్నిటి మీద ఏదైనా కంప్లైంటో లేకుంటే ఇంకేదైనా కనుక విచారణలో లేకుంటే ఇంకేదైనా పిటిషన్లు వేసినా ఏవి నిలబడవకూడదు. సో ఇవన్నీ బాగా చూసుకొని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా అయితేనే కదా ఇప్పుడు మీడియా మన చేతిలో ఉండి వాళ్ళని ఆర్థికంగా పుష్టిగా తయారు చేయకపోతే వాళ్ళెందుకు బాకాలు వస్తారు, వాళ్ళెందుకు భజన చేస్తారు? ఈ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఇటువంటి విజన్ చంద్రబాబు గారికి ఉంది కాబట్టే కదా దశాబ్దాలుగా పత్రికలు, టీవీ ఛానళ్ళు సేమ్ అసలు గ్యాప్ లేకుండా బాకా పోతూ ఉంటాయి. గ్యాప్ లేకుండా చంద్రబాబు సార్ రాజకీయ ప్రత్యర్థులను దారుణంగా బద్నాం చేస్తూ ఉంటాయి. సో ఏం లేకుండా ఎవరెందుకు చేస్తారండి? ఏం లేకుండా ఎవరెందుకు చేస్తారు? మరి ఇప్పుడు వీళ్ళకు దోచిపెట్టారు అని అంటే అది కూడా ఒక విజనే కదా.